మరో బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రశ్న వేస్తూనే మరో పక్క తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు భారీగా ముడుపులందాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 సార్లు ఈడీ ప్రశ్నించింది. విచారణలో భాగంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు కవిత నివాసంలోకి వెళ్లేందుకు ఆమె లాయర్ సోమభరత్ ను అధికారులు అంగీకరించలేదు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. లిఖిత చెప్పండి, ఈ రోజు ఉదయం నుంచి ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చెప్పే సమాచారం నా దగ్గర లేదు. లోపల మీ లీగల్ టీమ్ సంబంధించి ఎవరైనా ఉన్నారు? రైట్, ప్రస్తుతానికైతే ఈ ఈడీ వ్యవహారం అంతా కూడా కొంత హాట్ టాపిక్ గా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే కవితకు సంబంధించిన లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే కోర్టుకు సంబంధించిన పేపర్స్ ని చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని కూడా లోపలికి అనుమతించకపోవడం. ఆల్రెడీ కోర్టు ఈ కేసు ఏదైతుందో అది కోర్టులో పెండింగ్ లో ఉంది. అయినా కానీ వీళ్ళు ఇలా సడన్ గా వచ్చి రైట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇక్కడ అడ్వైజర్స్ చెప్పినప్పటికీ కూడా వారు వినకపోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి లీగల్ అడ్వైజర్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, యాక్చువల్లీ మీరు చెప్తున్నారు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి సెర్చ్లు చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా చెప్పారమ్మా? నేను చెప్పలేదు. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సెర్చ్ చేయొద్దు అని నేను చెప్పలేదు. కోర్టు ఆర్డర్స్ తీసుకొని వచ్చి సెర్చ్ చేస్తున్నారు అనేది మా సమాచారం, అంతే. తర్వాత విచారణ కూడా చేస్తున్నారని, ఇంటి దగ్గర విచారణ చేసుకునేదానికి మాకు అభ్యంతరం లేదు, చేసుకోమని చెప్పాము. ఇంటి దగ్గర విచారణ చేసుకోవచ్చు, అదే కోర్టులో మేము అడిగింది కూడా, సుప్రీంకోర్టులో. కాబట్టి వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. అరెస్ట్ లాంటి చర్యలు చేపట్టడం అనేది అడ్వర్స్ యాక్షన్స్ ఏమి తీసుకోమని చెప్పినారు. అరెస్ట్ కూడా వన్ ఆఫ్ ది అడ్వర్స్ యాక్ట్ కాబట్టి వాళ్ళు అరెస్టులు చేస్తారని మేము అనుకోవట్లేదు. వాళ్ళని కలిస్తే కానీ మాకు విషయం తెలియదు, అరెస్ట్ కోసం వచ్చారా దేనికోసం వచ్చారా అనేది. కాబట్టి వాళ్ళని కలిసేదాకా ఇంతకన్నా సమాచారం మా దగ్గర ఏం లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూడవచ్చు, సెర్చ్ చేయడానికి అయితే పర్మిషన్ ఉంది, కానీ అరెస్ట్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఉందా లేదా అనే వివరాలు పూర్తి స్థాయిలో వారు బయటికి వస్తే కానీ తెలియదు. ఇక్కడ మాత్రం కొంతవరకు ఏదైతే ఈ కవిత సమక్షంలోనే తన 2 ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. అలాగే లోపలికి ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు, తన లీగల్ అడ్వైజర్లనే కాదు మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదు. మా పూర్తి సెర్చింగ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేమంటూ అక్కడ లోపల అధికారులు చెప్పడం జరుగుతుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కేవలం తన లిక్కర్ స్కామ్ కేసులోనే కాకుండా మిగతా కేసులలో సంబంధించి, అంటే తనకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కొన్ని తీగలాగితే డొంగతా కదులుతుందనే విధంగానైతే ఈ రోజు పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే లిఖిత కేవలం కవిత ఇంట్లో మాత్రమే కాకుండా ఆమె భర్తకి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, ఆడిటర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ప్లేసెస్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని వచ్చిన 10 మంది సభ్యుల బృందం 4 గ్రూప్స్గా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ కవిత ఈ కేసులో ఇరుక్కొని ఉంది. ఎన్నిసార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా ఆమె సరైన స్పందన లేకపోవడం, తనని ఇంటి దగ్గర విచారించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఢిల్లీ ఆఫీస్కి రావడానికి సిద్ధంగా లేను, నాకు కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఆ యొక్క షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేను రాగలను అని కూడా తను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఏవైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈరోజు ఈడీ సర్చింగ్లు అయితే చేస్తోంది. అండ్ అంతేకాకుండా తనకు సంబంధించిన సన్నిహితుల్లో కూడా కొన్ని కీలక పత్రాలను వారైతే చూడడం జరుగుతుంది. ఆ యొక్క పత్రాలను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవడానికి మాత్రమే వారి యొక్క ఇళ్లలో కూడా ఈ సర్చింగ్లు అనేవి చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ కవిత భర్త ఉన్నారో అతనికి సంబంధించి, అలాగే వారి స్టాఫ్ కు సంబంధించి, సన్నిహితులకు సంబంధించి కొందరు ఇళ్లలోనైతే ఈ యొక్క సర్చింగ్
పత్రాలు అలాగే వీరు ఏమైనా పేపర్స్ దాచారా, వాళ్ళ లీగల్ ఏవైతే ఈ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే కాసేపట్లో మోడీ ప్రచారం అంటే రోడ్ షో మొదలు కాబోతోంది. అంటే ఇదే రోజు ఈడీ రావడాన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికైతే ఈ కేసులో మాత్రం మనం చూసుకున్నట్లయితే ఈ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొసుగులను బయటికి తీసే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా విషయాలు ఏవైతే మోడీ పర్యటనకు ఈడీకి ఇప్పుడు సంబంధం ఉందా లేదా అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో తెలియదు. కానీ చాలా వరకు ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వారు మాత్రం చెప్పడం జరుగుతుంది, కావాలనే బీజేపీ నేతలు ఈ ఈడీని ఉసిగొలుపుతున్నారు. కేవలం ఈరోజు ఏదైతే తమ సభ ఉందో ఆ సభ అటు సక్సెస్ అవ్వాలి, అలాగే బీఆర్ఎస్ నేతలలో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈరోజు వారి యొక్క ఈడీ రైస్ ని చేపిస్తున్నారు అనే వార్తలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాత్రమే తనిఖీలు అనుకోవచ్చా? ఎందుకంటే ఒక ఈడీ జాయింట్ డైరెక్టర్ వచ్చి మరి, అంటే ఆయన నేతృత్వంలో ఆయన వచ్చి మరి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఏమన్నా కనిపిస్తోందా? ఎందుకని అక్కడ ఏమంటున్నారు? కేవలం లిక్కర్ స్కామ్కే కాకుండా మిగతా తన కవిత బిజినెస్లకు సంబంధించి కూడా కొన్ని లావాదేవీలు అవకతవకలు జరిగాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యొక్క అవకతవకలు ఆ లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విషయం బయటికి రావాలి. దీన్ని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఇక్కడికి కవిత ఇంటికి ఈ జాయింట్ డైరెక్టర్ చేరుకోవడం జరిగిందని కూడా చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, కేంద్ర ప్రభుత్వం నిజమైన ఒత్తిడి ఉందా లేదా, బీజేపీ నేతృత్వంలోనే ఇదంతా జరుగుతుందా లేదా అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని బట్టి చూస్తే మాత్రం ఎవరిని లోపలికి రానివ్వకపోవడం, అంతేకాకుండా కోర్టు ఆర్డర్స్ చూపించినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, మా పని మమ్మల్ని చేయనీయండి అంటూ కొన్ని మాటలు వినిపించడం కూడా ఇక్కడ జరుగుతుంది. కవితకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, లీగల్ అడ్వైజర్స్ కావచ్చు, ఎవరిని కూడా పూర్తి స్థాయిలో లోపలికి ఎలవ్ చేయట్లేదు. కనీసం చూడడానికి కూడా వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. బయటనే ఉండి పూర్తిగా మీరు ఉండాలి, మా సర్చింగ్ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకే అవుతుందో తెలియదు, అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రావచ్చు అని, అంటే సర్చింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు అనుమతిస్తామనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం లిఖిత కవిత నివాసంలో ప్రస్తుతం లోపల ఎవరెవరు ఉన్నారు? కవితకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కవిత కూడా ఉన్నట్టుగా ఉన్నారు. అంటే ఆవిడ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందా? వాళ్ళు అనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అయితే రాకపోతే రేపు కూడా ఏమన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే లోపల కవిత ఉంది, అంతేకాకుండా కవిత పిఏ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా విషయాలకు వచ్చి తాను ఎవరైతే ఈడీ వేసిన క్వశ్చన్స్ కావచ్చు, ఆ పత్రాలకు కవిత ఇంట్లో ఇప్పుడున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వారంతా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కవితను కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతున్నారు అనే మాటలు అయితే వినిపిస్తుంది. అయితే దీని విషయానికి వచ్చేసరికి అయితే ఏం జరిగినా కానీ పూర్తి స్థాయిలో వివరాలు రావాలి అని అంటే కొంతసేపు ఆగాల్సిందే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు పూర్తవుతుందా ఈ సర్చింగ్, లేదా రేపు కూడా కొనసాగుతుందా అని అంటే చాలా వరకు వినిపిస్తున్న మాటలు అయితే ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. రేపటి విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కానీ చాలా వరకు మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజు కవితను అరెస్టు చేసేందుకు ఈ యొక్క సర్చింగ్లు అనేటివి చేస్తున్నారు. రంగం పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికే ఈ సడన్ సర్చింగ్ అనేటివి జరుగుతున్నాయి అనేది చాలా వరకు మాటలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లిఖిత త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఈడీ వచ్చింది, మరి కాసేపట్లో మోడీ కూడా రోడ్ షో స్టార్ట్ కాబోతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అక్కడ లోకల్గా ఎవరైతే దీనికి సంఘీభావంగా అక్కడికి వచ్చున్నారో బీఆర్ఎస్ శ్రేణులు?
ప్రస్తుతం కవితకు సంబంధించిన ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పటికీ కూడా లోపలికి అలౌ చేయకపోవడం, మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా కొన్ని మాటలు వారితో చెప్పడంతో వచ్చిన వారు కూడా చాలా వరకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బయట అంటే ఈ ప్రాంతంలో కాకుండా బయట ఉండి ఈ యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో మీడియాలో మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మరికొన్ని గంటల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క పార్టీ శ్రేణులకు సంబంధించి ఆ పార్టీ బీఆర్ఎస్ ని పూర్తిగా తెలంగాణలో తొక్కేసే ప్రయత్నము బీజేపీ చేస్తుందంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈసారి ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో తప్పకుండా బీఆర్ఎస్ ని ఓడించే దిశగానైతే బీజేపీ అడుగులేస్తుందా అంటూ కూడా ఈ శ్రేణులు మాట్లాడడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మరి కాసేపట్లోనైతే మోడీకి సంబంధించిన రోడ్ షో అయితే నడవబోతుంది. ఆ రోడ్ షోలో కూడా చాలా వరకు అంటే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కానీ ఈ షో జరిగే రోజే ఇక్కడ ఇట్లాంటి ఒక సంఘటన జరగడం వెనక మాత్రం మోడీ ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే లేదా మోడీ రోడ్ షో జరిగే సమయంలోనే ఈ యొక్క ఈడీ రైట్స్ జరగడంతో కావాలనే బీజేపీ ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తోంది, ప్రజల్లో వారిని మరోసారి తొక్కించే ప్రయత్నం చేస్తుంది అని కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న శ్రేణులు ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నా మనం బంజారా హిల్స్లోని కవిత నివాసం దగ్గర ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. మరోపక్క కేసీఆర్ నివాసంలో పార్టీ శ్రేణులతో అక్కడ సమావేశమయ్యారు కేసీఆర్. ఏం మాట్లాడుతున్నారు? అయితే మరి కాసేపటి చూసుకున్నట్లంటే మోడీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ రోడ్ షోలో కూడా పాల్గొనబోతున్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఎలక్షన్సే మెయిన్ టార్గెట్గా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటేమో కవిత ఇంట్లో ఈడీ తనిఖీలు, అటువైపేమో కేసీఆర్ నివాసంలో నేతలతో కేసీఆర్ సమావేశం. చెప్పండి ఏం జరుగుతోంది? యామిని, ప్రధానంగా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఇటుపక్క పార్టీలో జరుగుతున్న ఇవన్నీ ఏదైతే సంఘటనలు ఉన్నాయో దానం నాగేందర్ సీఎం ని అట్లాగే వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూర్ దయాకర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కలవరపాటు గురి చేస్తున్నాయి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. 1-2 రోజుల్లో లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ వస్తున్న క్రమంలో వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగలటం ఆ పార్టీ నేతలకి మింగుడు పడని అంశంగా మారింది. దీని మీద చర్చించేందుకు బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతోని ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఇవాళ నల్గొండ అట్లాగే భువనగిరి పార్లమెంటుకు సంబంధించి ముఖ్య నేతలతోని ఆయన సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో నల్గొండ ఎంపీ అట్లాగే భువనగిరి ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు ఆయన ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు అట్లాగే నల్గొండకు సంబంధించిన ఆల్రెడీ షెడ్యూల్లో నల్గొండ భువనగిరి ఎంపీ సంబంధించి రివ్యూ మీటింగ్ ఉంది. ఇటు కవితకు సంబంధించిన విషయం ఇవన్నీ కూడా పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నది. మరోవైపు మోడీ ఈ రోజు నగరంలో రోడ్ షో నిర్వహించడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు లోక్సభకి సన్నద్ధం అవుతున్న వేళ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆ పార్టీకి ఊహించిన విధంగా పరాజయాన్ని తీసుకొచ్చిన సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా వ్యూహాన్ని అనుసరించాలి, వరుసగా తగులుతున్న ఎదురు జబ్బల నుంచి ఎట్లా కోలుకోవాలి, అట్లాగే ఇటీవలనే పోయిన వారంలోనే కరీంనగర్ లో మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ జోష్ కార్యకర్తలు అది ఉండక ముందే ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ ఏ వ్యూహం అనుసరిస్తారు? ఇప్పటికే బీఎస్పీ పార్టీతోని అలయన్స్ లో హైదరాబాద్ అట్లాగే నాగర్ కర్నూలు సీట్లను ఆయన ఇచ్చారు. మరి మిగతా రాజకీయ పార్టీని కలుపుకుంటారా? సిపిఎం పార్టీతో కూడా సమాలోచనలు జరుగుతున్నాయని ఒక టాక్ వస్తుంది. భువనగిరి సీటు సిపిఎం కి ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి మొత్తం ఈ రోజు జరుగుతున్న ఈ భువనగిరి నల్గొండ ఎంపీ స్థానాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో అభ్యర్థుల ఖరారు ఇట్లాగే కవితకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అదంతా కూడా పార్టీకి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఇదంతా కూడా చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తున్నారు. యామిని, అంటే వాసు ఇప్పుడు చూస్తున్నా మనం ఇటు
కవిత నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అండ్ మోడీ ఏమో మరి కాసేపట్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు మల్కాజ్గిరి. మరి వీటన్నిటిని ఎలా చూడాలి? అదే ఏమని ప్రధానంగా ఎన్నికల నేపథ్యంగానే కేసీఆర్ కూడా ఆయన గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ లోక్సభ ఎన్నికల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ రోజుకొక జిల్లాకు సంబంధించి ఎంపీ సీట్లను ఖరారు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఆరూరు రమేష్ ఇష్యూ ఏదైతే వరంగల్ ఎంపీకి సంబంధించి ఆ రోజు పెద్ద గొడవ జరిగింది, హైడ్రామా నడిచింది. ఆ రోజు వరంగల్ కి సంబంధించి ఆయన అభ్యర్థిని కడియం శ్రీహరి కూతుర్ని ఆయన ఖరారు చేశారు. అట్లా రోజుకొక జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్ చేయటం, అభ్యర్థికి సంబంధించి ఎంపిక మీద హాజరైన నేతలతోని ఆయన అభిప్రాయాలు తీసుకోవడం, ఇదంతా కూడా ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఈ రోజు ఈ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అంటే కవిత నివాసంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. కవిత అరెస్ట్ అవుతుందన్న వార్తలు కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి నిజంగానే ఆమె అరెస్ట్ అయితే పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, నిరసన కార్యక్రమాలు చేపడుతుందా లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేపడుతుందా అనేది చూడాలి. ఇటు లోక్సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దూకుడు మీద ఉన్నాయి. ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ సంబంధించిన అనేక మంది కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు చాలా జెట్ స్పీడ్ తోని ముందుకెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ కలవటం కానీ, ఈ రోజు సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కలవటం కానీ చాలా పెద్ద షాక్ గా బీఆర్ఎస్ పార్టీకి తగిలినట్టుగా మనం భావించాలి, ఎదురు దెబ్బ తగిలినట్టుగానే భావించాలి. వరంగల్ సంబంధించిన ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ 14, 18, 19 రెండు ఎంపీ ఎన్నికల్లో 3 లక్షలకు పైగా మెజార్టీతోని ఆ సీటును కైవసం చేసుకుంది. ప్రస్తుతం అక్కడ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నది. సిట్టింగ్ ఎంపీని కూడా ఒప్పించలేని పరిస్థితి. అట్లాగే ఆరూరు రమేష్ లాంటి ఒక లీడర్ ని అక్కడ పోటీ చేయమని కోరినా కూడా ఆయన సత్యమరాని మొండికేయటం, తాను పోటీ చేయనని చెప్పడం, ఈ రకంగా గెలుస్తామనుకున్న సీట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి అనూహ్యమైన పరిణామాలు, ఎదురు దెబ్బలు తగులుతుండటంతో కేసీఆర్ ఏ రకంగా వ్యూహాన్ని రచిస్తారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.